మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు, వాడికి ఏదో ఆర్తి ఉంటుంది. నేను మంచి పని చెయ్యాలి, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి. ఆర్తి ఉందనుకోండి, వెతుక్కుంటాడు మంచి పని కోసం. అసలు ఆ ఆర్తి లేదనుకోండి, మనం చేసేది ఏంటండి, ఏమంటే ఆ పని అది చేయడానికి వాడు ఉన్నాడండి, ఇది వాడున్నాడండి, మరి నువ్వేం చేస్తావు, విమర్శ చేస్తూ కూర్చుని ఉంటాడు అంతే. తప్ప తనంత తానుగా ఒక మంచి పని చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధపడడం. అనవసరంగా అయిందానికి కాందానికి నోరు పడేసుకోవడం మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోకంలో ఒక విషయం చెప్తుంటారు. ఒక తండ్రి కొడుకుని తీసుకుని ఎడారిలో ఒంటె మీద పెడుతున్నాడు. వెడుతున్నప్పుడు పిల్లవాడు కదా, ఏం నడుస్తాడని ఒంటె మీద కూర్చోబెట్టాడు. తాను నడుస్తున్నాడు. ఎవరో వచ్చారు. ఏమయ్యా, బుద్ధి ఉందా నీకు? తండ్రి పెద్దవాడు, ఆయన నడుస్తున్నాడా, నువ్వు ఒంటి మీద కూర్చున్నావా, బుర్ర ఉండద్దు, తండ్రి కూర్చోవాలా నువ్వు కూర్చోవాలా అంటారు. కొడుకు అన్నాడు, నాన్నగారు ఒంటె ఆపండి దిగిపోతాను, మీరు ఎక్కండి అన్నాడు. కొడుకు దిగిపోయాడు, తండ్రి ఎక్కాడు. కొంచెం దూరం వెళ్ళారు. అట్నుంచి ఎవరో వచ్చారు. తండ్రిని చూసి అన్నారు, ఏమైనా నీకు బుర్ర ఉందా, తండ్రివి కదా, నువ్వు ఎక్కి కూర్చున్నావా, పిల్లాడిని కింద నడిపిస్తున్నావా, పిల్లాడిని పైన కూర్చోబెట్టి పెద్దవాడివి నువ్వా, అనుభవశాలివి, కింద ఉండవలసిన వాడివి పిల్లాడా, ఒంటె బెదిరిటైనా పరిగెడితే వాడు ఆపగలడా, నువ్వు కింద ఉండాలి వాడు పైన ఉండాలి, అంతేగాని అదేమిటి ఇలా చేశావు అన్నాడు. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పిల్లాడిని కిందకి దింపేశాడు. దింపేసేసి తను ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చినవాడు మళ్ళీ విమర్శ చేశాడు. ఆయన అన్నాడు చూసి, ఈ లోకంలో చాలా మందికి ఇదో అలవాటురా, ఏం చేసినా తప్పు పట్టడమే తప్ప వాళ్ళు ఒప్పు చెయ్యరు, ఒకడు చేసిన దాంట్లో ఒప్పు చూడలేరు. కాబట్టి మనం అసలు దీన్ని లెక్క పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసి మనం ఇంటికి వెడదాం అంటాడు. అలా ఉంటుంది లోకం యొక్క పోకడ. కాబట్టి మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఒకటి ఉందనుకోండి, దానికి అవకాశం లేకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఎప్పుడూ ఉంటుంది అవకాశం. కానీ అసలు ఆ మంచి పని చేయడానికి నేను ఏం చెయ్యగలను, నాకు ఏ సమర్థత ఉంది అనే ఆలోచన చేస్తే భగవంతుడు ఏదో ఒక విభూతిని తప్పకుండా ఇస్తాడు ప్రతి వాళ్ళకి. దానితో ఏదో ఒక మంచి పని, 10 మందికి పనికొచ్చే పని ప్రతి వాడు చెయ్యవచ్చు. అందులో ఏ విధమైనటువంటి అనుమానము ఉండవలసిన అవసరమే లేదు. ఏదో ఒక మంచి పని ప్రతి వారు చెయ్యొచ్చు. ఆలోచన చేస్తే తప్పకుండా జరుగుతుంది. నేను ఏదో ఇది చెప్తున్నప్పుడు నాకేవో జ్ఞాపకానికి వస్తుంటాయి. ఓసారి ఓ పిల్ల నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి ఏంది, నేనేదో నాకు తోచిన మంచి పనులు చేస్తూ ఉంటానండి అంది. అంటే నాకు అనుమానం వచ్చింది. అలా అంది కానీ ఏదో నా దగ్గరికి వచ్చిందని, ఏం చేస్తూ ఉంటుందని, ఏం చేస్తూ ఉంటావు అన్నాను. అంటే అర్హులైనటువంటి వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మందులు కొనిపెడుతూ ఉంటానండి అని. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు మందులు కొనిపెడతావా, అర్హులైన వాళ్ళకు కొనిపెడతావా, నీకెలా తెలుసు? నువ్వు చదువుకుంటున్నది ఏం వైద్యశాస్త్రం కాదుగా, నీకెలా తెలుస్తుందని అడిగారు. అయ్యో అది పెద్ద కష్టమైన పని ఏం కాదండి, మా నాన్నగారు ప్రతి నెల నాకు జేబు ఖర్చుల కోసం కొంత డబ్బులు పంపిస్తారు. నేను జాగ్రత్తగా వాడుకుంటే ఏదో 100-200 మిగులుతాయి. మా నాన్నగారికి చెప్పే నేను ఒక పని చేస్తూ ఉంటాను. మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడతాను. నిలబడితే మీకే ఉదాహరణకి చెప్తున్నానని నాకు ఆ అమ్మాయి చెప్పిన మాట మీతో మనవి చేస్తున్నా. ఈ తోపుడు బండి లాగేటటువంటి వ్యక్తి ఒకతను ఒక రోజున మందుల కొట్టుకు వచ్చాడు మంచి వేసవి కాలంలో. నాకు సంకలో సగ్గడ్డేసిందయా, బండి లాగలేకపోతున్నాను, ఒళ్ళు వేడెక్కుతోంది, జ్వరం వస్తోంది, అది నిప్పి తగ్గడానికి ఏదైనా మంది ఇమ్మని అడిగాడు మందుల కొట్లో. ఎందుకంటే అతను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేడు, ఖర్చు తట్టుకోలేడు. ఆయన అన్నాడు, 5 రోజులు వేసుకో, ఇదిగో ఈ మందులు 3 పూట్లా వేసుకో అన్నాడు. ఎంత అవుతుందని అడిగాడు అతను. 100 రూపాయలు అవుతుందన్నాడు. ఓ రోజుకి అన్నాడు అతను. అది 1 రోజు వేసుకుంటే తగ్గదన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంతకన్నా నా దగ్గర డబ్బు లేదయా, 1 రోజుకి ముందు ఇవాళ బండి లాగితే రేపటి సంగతి చూద్దాం, 1 రోజుకి అన్నాడు. వెంటనే నేను 5 రోజులకి మందులు కొని ఇచ్చి వచ్చేసానండి. చాలదా? ఎవరర్హుడో నాకు తెలియదా? మందులు కొట్టు పక్కన నిలబడితే తెలియదా? ఒక 100 రూపాయలు సద్వినియోగం చేసి ఇవాళ మంచి పని చేద్దాం. ఒక తోపుడు బండిని నమ్ముకుని తోపుడు బండి లాక్కుంటున్నవాడు సంకలో సెగ్గడ్డతో బాధపడుతున్నాడు. ఏదో నేను చెప్పిన ప్రవచనాలు విని ఆ అమ్మాయి ప్రేరణ పొందానంది. అది నా అదృష్టం తప్ప నా గొప్పతనం ఏముంది, ఆ పిల్ల గొప్పతనం.
నేను ఇలా ప్రతి నెల మందులు కొనిపెడతాను, ఎవరో ఒకళ్ళకి అర్హులకి కొనిపెడుతూ ఉంటాను. నేను నిజంగా ఉపన్యాసం అయితే చెప్పాను కానీ ఇలా కూడా ఉపకారాలు చేయొచ్చా అని ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా ఆలోచించచ్చా? ఆ అమ్మాయి చేసిన పని ఉత్తినైపోతుందా? ఆ అమ్మాయి పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు. కానీ ఇవాళ భారతం ప్రవచనంలో భీష్ముడు చెప్పిన చోట అమ్మాయి వచ్చిందా లేదా స్ఫురణలో? అంతకన్నా లక్ష్మి ఏమిటి? ఆ అమ్మాయిని అమ్మవారు అనుగ్రహించదు, ఆ అమ్మాయి వృద్ధిలోకి రాదు, ఆ మంచి మనసున్న పిల్ల. కాబట్టి ఎవరైతే అమలమతులు ఉంటారో, సత్కర్మ పరులు ఉంటారో, మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు ఉంటారు, సమాజంలో పక్కవాణ్ణి ఆదుకుందామనేటటువంటి తాపత్రయం ఉన్నవారు ఉంటారు, అటువంటి వారికి నా అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. ఒకసారి లక్ష్మీదేవి ఆవుల దగ్గరికి వెళ్ళింది. నీ యందు సమస్త దేవతలు ఉంటారు కదా, కాబట్టి ఓ గోవా, నాకు కూడా నీ యందు నివసించడానికి ఒక స్థానాన్ని ఇయ్యి అని అడిగింది. అడిగితే అవన్నాయి, గోవులు నువ్వెవరు అన్నాయి. అంటే ఆవిడంది, నేను లక్ష్మీదేవిని అంది. అవన్నాయి, నువ్వు మా దగ్గర వద్దు అన్నాయి. ఇవి ఎందుకు వద్దు అంది. నువ్వు చించెల లక్ష్మివి, నువ్వు ఒక చోట ఉండేదానివి కావు, చించెలత్వం మాకు ఇష్టం ఉండదు, కాబట్టి నువ్వు మా దగ్గర వద్దు, వెళ్ళిపో అన్నాయి. ఆవిడంది, మీరు అలా అనకూడదు, నేను వదిలిపెట్టడం వెనక మంచి వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, పట్టుకోవడం వెనక చెడ్డవాళ్ళకి దురదృష్టం ఉంటుంది. నేను రాక్షసుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాను, అందువల్ల లోకము రక్షింపబడుతుంటుంది. సన్మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను, అందువల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటారు. అందుకు కదా నా కోసం తపస్సు చేస్తారు, అందుకు కదా నా పేరు లక్ష్మి. అందరూ నన్ను చూస్తూ ఉంటారు కదా, ఆవిడ అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా. అటువంటి నన్ను మీరు చించెల లక్ష్మి అంటారేమిటి? మరి నేను కదలకపోతే ఎలా కుదురుతుంది? అసలు నేను కదలడమే లోకానికి ప్రయోజనం. మీరు చూడండి, కరెంట్ అంటే కదిలితేనే దానికి ప్రయోజనం. కరెంట్ కదలకుండా ఆగిపోయింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ కరెంట్ పోయిందంట. కరెంట్ అంటే కదులుతోంది, కరెన్సీ అంటే కదిలితేనే ప్రయోజనం. కరెన్సీ డబ్బు ఉంది, ఓ మంచి పని చేస్తేనే ప్రయోజనం, దాచేస్తే కంపు వస్తుంది, ఏమిటి ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి నేను కదలాలి, డబ్బు కదులుతుంటేనే లోకంలో ఉపయోగం ఉంటుంది. నేను చించెల లక్ష్మిని అంటారేమిటి? మీరు అలా అనకూడదు అని లక్ష్మీదేవి గోవులతో అంది. గోవులే లోకంలో లక్ష్మీదేవిని అంగీకరించలేదు, చెంచెల లక్ష్మి అని పంపించేశాయంటే లోకంలో ఎవ్వరూ నన్ను ఉండమని అడగరు. ఆమె కఠిన హృదయ అంటారు. అందుకని నేను మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాను. మీరు ఇంత కీర్తింపబడినటువంటి స్వరూపాలు, సమస్త దేవతలు మీ యందుంటారు, కాబట్టి నాకు కూడా మీలో ఒక స్థానం ఇవ్వండి అని అడిగింది. అడిగితే ఆలోచించే ఆవులు ఆలోచించి, నిజమే ఆవిడ చెప్పిన దాంట్లో యథార్థం ఉంది కదా, ఆవిడ వదిలి వెళ్ళిపోతే అధర్మం పోతోంది, ఆవిడ వచ్చి చేరితే ధర్మం నిలబడుతోంది. ఆవిడ గురించి తపస్సు చేస్తున్నారు, ఆవిడ కదిలితేనే ప్రయోజనాలు కలుగుతాయి. ఆవిడ కదలకపోతే ప్రయోజనాలేవి ఎలా కలుగుతాయి? కలగవు. రూపాయి కాసు లేకుండా ఉత్సవం ఎలా నడుస్తుంది? ముంతలో అన్నం ముంతలో, పిల్లాడు మాత్రం పెరిగిపోవాలి అంటే ఎలా కుదురుతుంది? ముంతలో అన్నం పిల్లాడు తింటేనే పెరుగుతాడు. ముంతలోకి అన్నం రావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలా? డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా కుదురుతుంది? కాబట్టి డబ్బు కదులుతుంటేనే ప్రయోజనాలు వస్తాయి. ఆవిడ చెప్పింది యథార్థమేగా. కాబట్టి ఆవిడికి స్థానం ఇద్దాం, మంచి స్థానం ఇద్దాం అనుకుని లక్ష్మీదేవితో అన్నాయి, మా మూత్రపురీషంబులు భామా వేదంబులెరుగు పవనములు నీవి మేలి వస్తువుల ప్రియధామము వై యుండుము ఇంపు తలకొన మాకున్. లోకంలో 84 లక్షల జీవరాశులున్నాయని వేదం చెప్తోంది. 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు దుర్వాసనా భూయిష్టములు. ఒక్క ఆవు యొక్క మలము మూత్రము మాత్రం సుగంధభరితములు. ఎందుకు మన గోశాలకు వెళ్ళండి, ఆవులు మూత్ర విసర్జన చేసి మల విసర్జన చేసిన చోట ఎంత సువాసన వస్తుంటుందో గట్టు మీద కూర్చుంటే. కాబట్టి వేదములు కీర్తించేయి మా మలమూత్రములను. ఓ లక్ష్మి, నీకు మేము స్థానంగా ఇస్తున్నాం. ఆవు పేడలో, ఆవు మూత్రంలో ఇక పైన నువ్వు నివసించు. అందుకే ఆవు పేడ లక్ష్మీస్థానం, ఆవు మూత్రం లక్ష్మీస్థానం.
అందుకే ప్రతి ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు పెడుతుండేవారు పూర్వం. ఇప్పటికీ మీరు ఏ వ్రతకల్పన చదవండి, ఆఖరికి మొన్న శ్రావణ శుక్రవారం వల్ల లక్ష్మీ వ్రతకల్పన చదివినా ఇంటికి ఈశాన్య దిక్కునందు గోమయంబుతో అలికి మంటపం ఏర్పరిచి అని ఉంటుంది. భూమిని శుద్ధి చెయ్యాలి అంటే గోమయంతోనే అలుకుతారు. అలా గోమయంతో అలికితే అప్పుడు ఆ భూమి శుద్ధవుతుంది. అంటే గోమయానికి ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఎందుకు వచ్చింది అంటే ఆ గోవులు లక్ష్మీదేవి గోమయంలోకి అంటే పేడలోకి ఆ గోమూత్రంలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని కల్పించాయి కనుక. కాబట్టి నువ్వు మా మలమూత్రములలోకి రమ్మని ఆహ్వానించాయి.